డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో వైసీపీ వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే రాపాక ఇటీవల వైసీపీలో చేరిన గొల్లపల్లి మధ్య వివాదం చోటు చేసుకుంది. టికెట్ గెలిచే వాళ్లకు ఇవ్వాలని గతంలో రాపాక డిమాండ్ చేశారు. దీంతో అక్కడి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గొల్లపల్లి రాపాకని కలవడంతో వివాదం సద్దుమణిగింది. గొల్లపల్లితో కలిసి పనిచేస్తానని రాపాక తెలిపారు. తాను ఎంపీ బరిలో ఉంటున్నానని మరోసారి రాపాక స్పష్టం చేశారు. దీనితో రాజోలు వైసీపీలో వివాదం సద్దుమణిగింది. కలిసి వైఎస్ఆర్ పార్టీని విజయ పొందంలో నడిపించడానికి కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారి పేరుని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నా పేరు అంటే రాపాక వరప్రసాదరావు నా పేరు ప్రకటించడం జరిగింది. మరి గతంలో వేరువేరు పార్టీలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చాం. అసెంబ్లీ పార్లమెంట్ రెండూ కూడా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయండి, అసెంబ్లీని గెలిపించండి, పార్లమెంటుని గెలిపించండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమిద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని మేము అందిస్తాం. గతంలో 2 సార్లు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో వైసీపీ వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే రాపాక ఇటీవల వైసీపీలో చేరిన గొల్లపల్లి మధ్య వివాదం చోటు చేసుకుంది. టికెట్ గెలిచే వాళ్ళకి ఇవ్వాలని గతంలో రాపాక డిమాండ్ చేశారు. దీంతో అక్కడి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గొల్లపల్లి రాపాకని కలవడంతో వివాదం సద్దుమణిగింది. గొల్లపల్లితో కలిసి పనిచేస్తానని రాపాక అన్నారు. తాను ఎంపీ బరిలో ఉంటున్నానని మరోసారి స్పష్టం చేశారు రాపాక. దీంతో రాజులో వైసీపీలో వివాదం సర్దుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. స్వప్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో గత 10 రోజులుగా జరుగుతున్న అంతర్గత వివాదం సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అక్కడ జనసేనకి టికెట్ కేటాయించడంతో వైసీపీలో చేరడం జరిగింది. అనంతరం పరిణామాల నేపథ్యంలో గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను, అక్కడ ప్రస్తుతం జనసేన నుంచి గెలిచి వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న ఎమ్మెల్యే రాపాకకు అమలాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ పరిణామాల అనంతరం రాజోల్లో వైసీపీ కార్యకర్తలు గొల్లపల్లికి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సందర్భంలో అక్కడ ఎమ్మెల్యే రాపాక్ కూడా ఇక్కడ పార్టీ గత కొంతకాలంగా అంటే 2 పర్యాయాలుగా పార్టీ ఓటమి చెందుతోంది. రాజోలు నియోజకవర్గంలో 3సారి కూడా ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో టికెట్ వేరే వారికి ఎవరికి ఇచ్చినా కూడా బాగుంటుంది తప్ప గెలుపు వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో గొల్లపల్లి అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో నిన్న అధిష్టానం జోక్యంతో రాపాక్
ఇప్పుడు ఈ యొక్క వివాదం పూల్ స్టాప్ పెట్టాలని చెప్పడంతో ఈ రోజు రాపాక గొల్లపల్లి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. వీరిద్దరూ కలిసి ఖచ్చితంగా ఎవరైతే గొల్లపల్లి యొక్క గెలుపుకి ఖచ్చితంగా కృషి చేస్తాం. మొత్తం వైసీపీ అంతా ఇక్కడ విజయానికి వైసీపీకి రెండు సార్లు ఇక్కడ ఓటమి చెందిన ఈసారి మాత్రం వైసీపీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని రాపాక ప్రకటించడం, కార్యకర్తలందరూ కూడా అధిష్టానం మాటకు కట్టుబడి జగన్ మాటకి మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఎమ్మెల్యేగా ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తారు, నేను ఎంపీగా అమలాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను రాపాక కూడా ప్రకటించడం, మొత్తం ఇరువురు కూడా కలవడం, కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని గెలుపు కృషి చేయాలని రాపాక కోరడంతో ఈ వివాదం సద్దుమణిగింది. స్వప్న. రైట్, థాంక్యూ విశ్వనాథ్.